హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నామండి. ఈరోజు లంచ్ చూద్దామండి. వేడి రైస్ అండి, ములక్కాడ ఎగ్ కర్రీ, టమాటో పప్పు అండి, చింతపండు రసము, పెరుగు. ఈరోజు మా చెల్లి భీమవరం నుంచి అరిసెలు పూతరేకులు తీసుకొచ్చిందండి. చాలా బాగున్నాయండి. చిన్న మాట, శోధన సహించేవాడు ధన్యుడు. శ్రమలు రాకుండా చేయమనకూడదు, శ్రమలు తట్టుకునే బలం దయచేయమనాలి. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా నీతిని మాత్రం తాకట్టు పెట్టకూడదండి. అప్పుడే దేవుని చూసే అనుభవం వస్తుంది. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, మెరుగుపెడతాడు, కానీ దుష్ట ప్రేరణ కలిగించడు. స్టూడెంట్స్ చూడండి, ఇయర్ ఎండింగ్ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతారు. అలానే మనం కూడా దేవుడు మనల్ని పరీక్షించి దానిలో విజయం సాధిస్తే మనకి వరాలు ఫలాలు ఇస్తాడు. ఇక్కడ చూడండి, అరిసెలు ఉన్నాయి. అవి ఒక్క రోజులో తయారవ్వు. బియ్యాన్ని ఏం చేయాలండి? 36 గంటలు నానబెట్టాలి, అంటే శ్రమ అవసరం. రోట్లో ఏం చేయాలండి? దంచాలి, అంటే సహనం అవసరం. నెక్స్ట్ పాకం పట్టాలి, అంటే ఓర్పు కావాలి. లాస్ట్గా నూనెలో సలసలా కాగాలి, అంటే అగ్ని పరీక్షకు తట్టుకోవాలి. బియ్యాన్ని ఇంత ప్రాసెస్ చేస్తేనే అన్నీ కంప్లీట్ అయిన తర్వాతే ఆ బియ్యము, ఆయిల్, బెల్లము కలిపి తీపి అరిసెలు మన చేతిలోకి వస్తాయి. అలానే శోధనల తర్వాతే మనకు జీవిత మహిమ వెలుగుతుంది. కాబట్టి ఎవరైతే శోధనలను, శ్రమలను, విషమ పరీక్షలను తట్టుకొని దేవుని కోసం నిలిచి జయిస్తాడో వాడు మాత్రమే జీవ కిరీటం పొందుకుంటాడు.